ఉభయలింగాధికరణము. ఉభయలింగాధికరణము. ఇక్కడ ఏమిటి చెప్తావు నాయన అంటే, ఇప్పటి వరకు వాడు సంక్షేపంగా త్వంపదార్థ శోధన అన్నాడు. ఇప్పుడు తత్పదార్థ శోధన చేస్తాడు. ఇంకేముంది? స్వప్రకాశము చిద్రూపము అయినటువంటి ఈ చైతన్యము అన్ని అవస్థలకు అతీతం. తరువాత ఇప్పుడు త్వంపదార్థాన్ని చెప్పాం కనుక తత్పదార్థ ప్రసంగం వచ్చింది. తత్వమసిలో తత్పదార్థం. అందుకని పూర్వాధికరణంతో పాటు ఈ అధికరణకు అవసర సంగతి. తత్వమసిలో తత్వం అయింది కనుక ఇప్పుడు తత్పదార్థ శోధన. బ్రహ్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అదే విషయము. బ్రహ్మకు రూపం ఉందా, రూపము లేదా అనేటువంటి సంశయం. ఎందుకని? రెండు రకాల స్థితులు కనిపిస్తున్నాయి వాడికి. పూర్వపక్ష అంటాడు, తదేతశ్చతుష్పాద్ బ్రహ్మ సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస అని చెప్పారు కనుక బ్రహ్మ రూపం గలవాడు. అస్థూల మనను అహర్స్వం అదీర్ఘం అపాటి పాదం ఇలాంటివన్నీ చెప్పారు. రూపం లేదు. మరి రెండిట్లో నేను ఏది తీసుకోవాలి? రూపం ఉన్నవాడు అనుకోవాలా, ఆ పరమాత్మ రూపం లేనివాడు అనుకోవాలా అంటే సిద్ధాంతం అంటాడు, ఈ వేదాంత శాస్త్రంలో ప్రతిపాద్యమైన నిర్గుణ నిరాకార బ్రహ్మమే నాయన. మరి రూపాలను నేను ఉపాసన చేసుకో. నువ్వు ఒకటేసారి ఆ నిర్గుణ నిరాకార పరమాత్మని తెలుసుకోలేకపోతున్నావు, విచారం చేయలేకపోయినట్లయితే ఉపాసన చేసుకో. ఉపాసన చేసి మనసుని ఏకాగ్రం చేసి శుద్ధి చేసుకుని ఆ తర్వాత ఇక్కడ దదామి బుద్ధియోగం తం మాం సగుణ సాకార రూపేణ ఏ మాం ఉపయాంతి తాం బుద్ధియోగం దదామి. జ్ఞానయోగాన్ని నేనే ఏర్పాటు చేస్తాను అన్నాడు పరమాత్మ కదా. సరే, మరి సిద్ధము చేయవలసింది నిరాకార నిర్గుణ బ్రహ్మమైతే ఆయన జగత్కి కర్త, ఈ పంచభూతాలను నిర్మించాడు. ఏ విధంగా అయితే కుమ్మరి కొండని నిర్మించాడో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? అందుకని సాకార బ్రహ్మం కూడా ఉండి తీరాలి కదా. అంటే సగుణ సాకార బ్రహ్మమును అనువదించి నిర్గుణ బ్రహ్మాన్ని చెప్తున్నాము నాయన. అందుకని ఉభయ రూపము అంటే పరస్పర విరుద్ధం. అందుకని బ్రహ్మం యొక్క స్వరూపము నిరాకార నిర్గుణము. అందుకనే మొట్టమొదటి రోజున చెప్పాను, ఆ బ్రహ్మము నిరాకార నిర్గుణము అంటే నాకు తెలియదు అంటాడు అని చెప్పేవాడు. అందుకని ఏమిటి చెప్పాను నేను? జన్మ మృత్యువులు దేనివి? జీవుని శరీరాలు కదా. శరీరాన్ని ఉపాధి, శరీరాలు. ఆకలి దప్పులు ప్రాణాన్ని, సుఖ దుఃఖాలు మనస్సుని. ఏ రూపాలు ఉన్నాయి వీటికి? రూపాలు. సుఖాన్ని తీసుకొచ్చి నాకు ఆకలి వేస్తూ ఉంది, ఆకలి ఇలా తీసుకురాగా 4 లెక్కలు కూడా దాన్ని సరి చేస్తాను అంటే ఏమైనా కనిపిస్తుంది అది? అంటే ఏమిటి? వీటన్నిటికీ ఏ విధమైనటువంటి రూపము లేదు. వీటన్నింటినీ రోజు అనుభవిస్తున్నాం. మా బ్రహ్మానికి రూపంలో ఏంటి? అది అన్నిటికన్నా తీసుకట్ట. మా బ్రహ్మం రూపం లేదంటే నాకు అర్థం లేదు, అర్థం కాలేదంటావు. నిరూపమైనటువంటి అన్ని వస్తువుల్ని అనుభవిస్తున్నావు రోజు. ఆకలి దప్పులు, సుఖ దుఃఖములు, జన్మ మృత్యువులు.
అవి దేనికి ఉన్నాయి? శరీరానికి, ప్రాణానికి, మనస్సుకి ఉన్నాయి. ఏ రూపం ఉంది? ఏ రూపము లేదు. మరి మా పరమాత్మ నిరూపం అంటే అర్థం కాదు. అంటే అన్నిటికన్నా ఏమిటి తీసుకొచ్చంటే అన్నిటికన్నా చిన్నది మా బ్రహ్మమా? నాకు తెలియదు అంటావు. అనుభవించాలి ఆయన. విద్యుత్తుకు రేపు ఏం రూపం ఉంది? వాయువుకి ఏ రూపం ఉంది? ఆకాశానికి ఏ రూపం ఉంది? అవన్నీ ఉన్నాయి. పరమాత్మ లేడా నేను ఉన్నప్పుడు? అందుకని నిరాకార నిర్గుణ పరబ్రహ్మమునే వేదాల్లో చెప్పారు. ఈ రూపాలు కానీ ఇవి కానీ ఉపాసన గురించి చెప్పారు. ఎందుకంటే మొట్టమొదటిలో చెప్పాను, కప్పని అడిగావు అనుకో, ఎద్ది అంత పెద్దది అంటే ఏం చెప్తుంది అసలు? అలాగే ఎవరికైతే ఈ శృతుల యొక్క అవగాహన లేదో వాడు నిరాకార బ్రహ్మం గురించి ఆలోచించింది. ఇది కూడా ఒక విజ్ఞానమే కదా. అవన్నీ తెలుస్తాయంటే అది తెలియదు అంటాడు. మరి ఏమిటి చెప్పేది వాడికి? ఇది కాను. ఇప్పుడు పూర్వపక్షి ఏమిటంటాడు? తదేతత్ చతుష్పాద్ బ్రహ్మ ఒకచోట చెప్పారు. అంటే 4 పాదాలు ఉన్నటువంటి బ్రహ్మముని రూపం చెప్పారు. మళ్ళీ ఇంకొకటి ఏమిటంటారు? అస్థూలమనను అని రూపాన్ని చెప్పారు. అందుకని ఉభయాత్మకం బ్రహ్మ అంటే ఇతి ప్రాప్తే నిరూపమేవ శాస్త్ర ప్రతిపాద్యం. బాబు మా శాస్త్రాల్లో ప్రతిపాదించదలుచుకున్నది నిరాకార నిర్గుణ బ్రహ్మమే. మానాంతరాసిద్ధత్వా. మరి నీ పరమాత్మ నిరాకార నిర్గుణుడు అన్నప్పుడు దీనికి ఇంకో ప్రమాణం ఏమైనా ఉందా? శబ్దం కన్నా వేదం కన్నా ఇంకొక ప్రమాణం లేదు. దాన్ని శాబ్ద ప్రమాణము అంటారు, శృతులు అంటారు. ఇవే ప్రమాణం. ఇంత పెద్ద భగవద్గీత అనేక వేల భాషల్లో దాన్ని ముద్రించారు. అనేక మంది చదువుతూ ఉంటారు. అందులో పరమాత్మకి ఏ రూపం చెప్పారు? రాముడు అన్నాడా? కృష్ణుడు అన్నాడా? ఏమైనా రూపం చెప్పారా? అక్కడ ఏమైనా మంత్రం చెప్పారా? అందుకని అది వేదాంతపరం. మొదటి రోజే చెప్పాను, ఉపక్రమ ఉపసంహారాలతో చూస్తే జ్ఞానాన్ని ప్రతిపాదిస్తోంది భగవద్గీత. ఇది ప్రాప్తే నిరూపమేవ శాస్త్ర ప్రతిపాద్యం మానాంతర అసిద్ధత్వ. ఇంకో ప్రమాణం ఏమీ లేదు. జగత్కర్తృత్వాది రూపయుక్తంతు బ్రహ్మ క్షిత్యాదికం సకర్తృకం కార్యత్వాత్. ఇప్పుడు క్షితి ఆదికం ఒక పరమాణువు. క్షితి అంటే పృథివీ. క్షిత్యాదికం సకర్తృకం కార్యత్వ ఘటవ. అంటే కుండ చేయడానికి కుమ్మరి కావాలి. ఈ సూర్యచంద్రాదుల్ని వీటన్నిటిని సృష్టించింది ఎవరో సృష్టికర్త ఉండి తీరాలి అన్నటువంటి అనుమానం ద్వారా ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మాన్ని నిరూపించడానికే సృష్టాదులు చెప్పింది. అంతేగాని సృష్టాదుల్లో తాత్పర్యం లేదు. ఇంకొకటి చెప్పాడు, బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నప్పుడు మేము అదేంటో అక్కడ ఇది చెప్పావు ఈ ప్రపంచం గురించి ఇలా చెప్పారని ప్రపంచాన్ని చెప్పడానికి మేము ఇక్కడ కూర్చోలేదు నాయన. అధ్యాసం ఏదైనా కాదు. అధ్యసించిన వస్తువు గురించి మేము మాట్లాడట్లేదు. అధ్యాసం మొట్టమొదటి మిథ్య అని చెప్పాము కదా అధ్యసించినది. కనుక తాత్పర్యము బ్రహ్మములోనే. సృష్టి చెప్పేటువంటి స్థితులలో తేడా ఉంది అంటే సృష్టి ప్రతిపాదించట్లేదు. మేము బ్రహ్మాత్మైక్యాన్ని ప్రతిపాదిస్తున్నా కానీ సృష్టిని ప్రతిపాదించట్లేదు. అదే రీతి అనుమానేనాపి అవగంతం అతః ఏవ
ఉపాసనాయ అనుద్యతే నతు తాత్పర్యేణ ప్రతిపాద్యత. ఉపాసన చేసుకో కావాలంటే. ఎందుకని? నీకు నిరాకార బ్రహ్మము అంటే నీ మనస్సులో వాని యొక్క రూపం కానీ ఏమీ నీకు బోధపడట్లేదు. అందుకనే ఒక చోట స్వామీజీ చెప్తారు, ఏమిటి? నీ హృదయ దేశములో ఒక పెద్ద జ్యోతి ఉన్నట్లు ఊహించుకొని ఆ జ్యోతి లోపలనే ఇంకొక చిన్న జ్యోతి ఉంది అని ముందు ఊహించుకుని నువ్వు ధ్యానం చేసుకో. జ్యోతి స్వరూపుడు, ఆత్మస్వరూపుడు. స్వప్నంలో జ్యోతి స్వరూపుడు చూస్తున్నాం కదా, అదే కదా ఆత్మ. నచ నచ అనుమాన, ఇది అకారం, అనుమాన శాస్త్ర సిద్ధ్యోరుభయోర్ వాస్తవత్వం. అనుమానం ద్వారా నువ్వేం చెప్తావు? జగత్కర్త ఒకడు ఉండాలి అంటున్నావు. కుమ్మరిలాగా మనిషి. అనుమానం ద్వారా నువ్వు చెప్పు ఏమిటి? చిత్యగ్రాహకం సకర్తృత్వం కార్యత్వ ఘటవత్. అనుమానం నీకు. కుండ చేయడానికి కుమ్మరి కావాలి, ఇవన్నీ చేయడానికి ఎవడో ఒకడు ఉండి తీరాలి అంటున్నావే. అనుమానం ద్వారా ఆ పరమాత్మను శుద్ధం చేయాలి. ఆ అనుమానం కానీ తర్వాత అనుమాన శాస్త్రం ద్వారా ఏదైతే నువ్వు సిద్ధం చేయాలనుకున్నావో అది ప్రామాణ్యం కాదు, ప్రామాణికం కాదు. ఏకస్మిన్ వస్తుని స్వరూపత్వ నిరూపత్వయో విరుద్ధత. ఒకదానికి రూపం ఉంది, రూపం లేదు అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అందుకని అతాత్పర్య విషయస్య స్వరూపత్వస్య భ్రాంతత్వాన్ నిరూపమే వస్తుతో బ్రహ్మ. ఈ తాత్పర్యం లేనటువంటి విషయం ఏదైతే స్వరూపత్వం ఉన్నది. అందుకని భ్రాంతత్వం భ్రాంతత్వం అది. నిరూపమే వస్తున్న బ్రహ్మ. బ్రహ్మకి రూపం లేదు అని నిరూపించారు. కానీ ఎవడు చెప్పినా ఏదో ఒక రూపాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు, కానీ ఈ అద్వైత బ్రహ్మ చింతన చేయనే చేయడు. అందుకనే చెప్పండి, ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన చిత్రాణమేవ ఉపజాయతే మహాభయకృతత్రాణం. మొత్తం ఉన్న జనాభాలందరిలోనూ ఇద్దరికో ముగ్గురికో అద్వైత వాసన తగులుతుంది. మిగిలిన వాళ్ళందరూ ఇది పూర్తి చేద్దామా? అధికరణం పూర్తి చేద్దాం. సూత్రాలు ఎక్కువ. సూత్రాలు జ్ఞానభిక్ష. ఇవాళ జ్ఞానభిక్ష. సరే, ఇది ఉభయలింగాధికరణం కదా. బ్రహ్మము నిర్విశేషమా సవిశేషమా సంశయం అన్నది సంశయం. అంటే వాడంటాడు నిర్విశేషము. సిద్ధాంతం శృతి తాత్పర్యముల ద్వారా శృతి తాత్పర్యాలను అవగాహన చేసుకుంటే నిర్విశేషము. అరూపవదేవహి తత్ ప్రధానత్వాత్. ఫస్ట్ నస్థానతో 329. అచ్చా ఇక్కడ సూత్రం ఉండిపోయిందా? అచ్చా, చాలా ఉన్నాయి ఇందులో. నస్థానతోపి పరస్య ఉభలింగం సర్వత్ర హి. పరస్యోభయలింగం సర్వత్ర హి. నస్థానతోపి పరస్య ఉభలింగం సర్వత్ర హి. పరస్య ఉభయలింగం సర్వత్ర హి. నస్థానతోపి పరస్య ఉభయలింగం సర్వత్ర హి. పరస్య ఉభయలింగం సర్వత్ర హి. స్థానతః అంటే ఒకే వస్తువుని రెండు రూపాలు ఉన్నాయి అని చెప్పడము కుదరదు. విరోధాత్
ఉపాధితే ఉపయోగపద్ధతులు తాత్వికం యుక్తం. ఉపాధి ద్వారా 2 రూపాయలు ఉన్నాయని చెప్పొచ్చు కదా నువ్వు. స్వచ్ఛమైన స్ఫటిక ఉపాధి వలన అది రూపాన్ని కనిపిస్తోంది, అస్వచ్ఛమవుతోంది. అదేవిధంగా భ్రాంతి మూలకము సవిశేషము అని చెప్పచ్చు కదా. అంటే అలా కాదైనా భ్రాంతి మూలకముగా ఏర్పడినటువంటి సవిశేషమును నిరాకరించి నిర్విశేషాన్నే శాస్త్రాలన్నీ ప్రతిపాదిస్తున్నాయి. అశబ్దమస్పర్శనో రూపమవ్యం తథారసం నిత్యమగంధవచ్చేత్ అని కఠోపనిషత్తులో మనం చదువుకున్నాం కదా. తర్వాత ముక్తికోపనిషత్తులో కూడా ఇదే చెప్పారంట. న భేదాది అంటే స్థానత నా స్థానతోపి. స్థానత అంటే ఉపాధి వల్ల స్వచ్ఛమైన అస్వచ్ఛమైంది, సాకారం కలది అని చెప్పడానికి వీల్లేదు. మరి కృష్ణ పరమాత్మ సాకారంలోనే ఉన్నాడు కదా, మరి ఆయన సాకారాన్ని ఎందుకు ప్రతిపాదించలేదు? ఎందుకంటే శృతులు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రం అని చెప్పినప్పుడు తస్మా శాస్త్రం ప్రమాణంతే, వేదాలే ప్రమాణం నాయన అని చెప్పారు కనుక నిర్విశేషము బ్రహ్మ యొక్క స్వరూపం. అంతదాకా నువ్వు వెళ్ళలేవు. ఏదో ఒకటి పట్టుకో, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏ కర్మనో పట్టుకో. అందుకనే ఆ జ్ఞాని అజ్ఞానుల తారతమ్యం నేను చెప్పాను కదా, గుర్తుందా? రామాయణం తల్లిని పిడకల రాముడికి సీత అవుతుందన్నమాట. శ్వేతకేతువు వాడు ఫస్ట్ క్లాస్. మహావాక్యం అనగానే వాడికి జ్ఞానం కలిగింది. ఈ తారతమ్యం ఎందుకు చెప్పాను? ఎవడైతే అక్కడ దాకా వెళ్ళలేడో వాడికి. కానీ 2nd క్లాసు 3rd క్లాసు కూడా పూర్ణ వేదాంతులే. 4th క్లాస్కి వచ్చేటప్పటికి ప్రణవోపాసన. వేదాంతాన్ని ఎవరైతే వినలేరో, వేదాంతం వాళ్ళకి వినేందుకు ఎవరికైతే అవకాశం లేదో, వింటే ఎవరికి అర్థం కాదు. కానీ సన్యాసి మరేం చేస్తాడు? ప్రణవోపాసన చేస్తాడు. దాని మూలాన క్రమముక్తి, అత్యంత ముక్తి లేదు అని స్పష్టంగా చెప్పారు. మరి పుత్రేషణ విత్తేషణ లోకేషణ ఎవరికైతే లేదో వాళ్ళు ఈ మార్గంలోకి వెళ్ళచ్చు. ఈ 4 మార్గాల్లో మహావాక్యం వినడం, వెంటనే జ్ఞానము, తర్వాత వేదాంతం వింటూ జ్ఞానము, వింటూ ఏదో ప్రతిబంధకం ఉంది, ఇంకో జన్మలో జ్ఞానము, ఇవన్నీ వేదాంతం వినలేనటువంటి వాళ్ళు ప్రణవం. వీళ్ళేంటి? ఈ సన్యాసులో 4 రకాలు. అక్కడ పుత్రేషణ లోకేషణ విత్తేషణ ఉంది. అందుకని వేద విహిత కర్మ చేసేవాడికి పాపం అంటదు. సంధ్యావందనము, గాయత్రి జపము, నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు ఇవన్నీ చేసేవాడు. అవే నిష్కామ భావంతో కనుక చేసినట్లయితే వాడికి మనసు శుద్ధి చెందుతుంది. అప్పుడు వానిలో కూడా వివేకం వైరాగ్యం పెరుగుతాయి. వివేక వైరాగ్యం పెరిగినప్పుడు వాడు కూడా జ్ఞాన మార్గానికి వస్తాడు. మరి ఏ విహిత కర్మలు తరువాత స్వధర్మ కర్మలు చేయని వాడు ఎక్కడ పోతాడు? ఇప్పుడు ఈ మినిస్టర్లు ఉన్నారంటే వాళ్ళు ఎంత దోచుకుంటున్నారు. మరి విడిగా ఏదో నరకాన్ని ఏర్పాటు చేయాలి. లేకపోతే
ఈ నరకాలకు పనికిరాడు వాడు. వీడి కింద పెద్ద నరక అన్ని కలిపిన ఒక నరకాన్ని చేయడు. ఇప్పుడు కొంతమంది తిహార్లో పెట్టారట. తిహార్ జైలు. తిహార్ అనేది స్థలం పేరు. తిహార్ జైలు పేరు. జైలు పేరా? ఇప్పుడు అదే వీడి కూతురు కొడుకు వాళ్ళందరూ అక్కడే ఉన్నట్టు కదా. ఎవడు వాడి పేరు కరుణానిధి. అది కాదు, వాడి తండ్రి పేరు కరుణానిధి. నిన్నెవడో ఫోన్ చేస్తే వాడు ఇవన్నీ నాకు చెప్తున్నాడు, నాకేం తెలియదు. సరే, ఇక్కడికి ఏమిటి మనం చేసుకోవాల్సింది? నిర్విశేష బ్రహ్మాన్నే స్పష్టంగా చెప్తున్నారు నాయన. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టినటువంటి వాడు, వాడికి సాకార సగుణ ఉపాసనయే మేలు, శ్రేష్టం. సరే, ఇదైనా దీని తర్వాత భేదాది చేన్నా ప్రత్యేకం అతద్వచనాత్ భేదాది చేన్నా ప్రత్యేకం అతద్వచనాత్ భేదాది చేన్నా ప్రత్యేకం అతద్వచనాత్. అన్ని చోట్ల నిర్విశేష బ్రహ్మాన్నే ధ్యానించమని చెప్పలేదు కదా అంటాడు. ఎందుకని? భేద విడివిడిగా చెప్పారు అంటాడు. అన్ని చోట్ల ఒకే నిరాకార నిర్గుణ నిర్విశేష బ్రహ్మాన్ని ధ్యానం చేయమని చెప్పలేదు. ఒకచోట ఒకలా చెప్పారు, ఇంకో చోట ఇంకోలా చెప్పారంట. ఎక్కడ అంటే చతుష్పాద్ బ్రహ్మ, షోడశకలం బ్రహ్మ, భామని ఇలాంటివన్నీ మరి సాకార శౌణంగా ఉన్నట్టు చెప్పారు కదా. త్రైలోక్య శారీరి వైశ్వానర శబ్దవాచ్య బ్రహ్మ 3 లోకాల్లో వ్యాపించున్నాడు కనుక ఇవన్నీ శృతుల్లో చెప్పారు. శృతి సమర్థిస్తోంది కనుక సవిశేషత్వం బ్రహ్మ అంటాడు వాడు. బ్రహ్మకు రూపం ఉంది అని చెప్పాలంటే అది కదా నాయన. నా ప్రత్యుపాధి అభేద వచనాత్. వాడు ఏమిటని చెప్పాడు? అంతర్యామి బ్రాహ్మణంలో అన్నిట్లోనూ ఉన్నాడు, అన్నిటినీ నడిపిస్తున్నాడు. ఏ శరీరంలో అయితే ఉన్నాడో ఆ శరీరమే వాని శరీరము, కానీ వాడు దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పారు కనుక ఇక్కడ నిర్గుణ విశేషమే బ్రహ్మము. అయమేవ స యో అయం ఆత్మ అని చెప్పారు కనుక అన్ని అదే ఇక్కడ చెప్పాడు కదా వైశ్వానరుడు త్రిలోకి ఆత్మ అని చెప్పాడు. అందుకనే వాడంటాడు సవిశేషం అంటే అది కాదు అవన్నీ ఉపాసన. ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే ఈ ఉపనిషత్తుల్లో ఉపాసన ఎందుకు చెప్పారు? నువ్వు తిన్నగా మొదటిసారి చెప్పినట్టున్నా మంగళాడు మహాత్ముడు కదా చెప్పానా? చెప్పు. ఇవాళ వచ్చాడు ఇవాళ మంగళాడు వచ్చాడు, అది మంచిది. ఒక ఊరికి ఓ మహాత్ముడు వెళ్ళాడు. మహాత్ముడు వెళితే ఆ ఊళ్ళో ఒక ద్వైతవాది ఉన్నాడు. ద్వైతవాది ఉంటే వాడు వచ్చి మహాత్ముడితో అన్నాడు,
నేను నీతో వాదన చెయ్యాలి, నువ్వు అద్వైతిని అంటున్నావు కదా అన్నాడు. సరే దాన్నే ఉంది, రేపు పొద్దున 8 గంటలకు రా అన్నాడు. వాదన కూర్చుందాం, 8 గంటలకు రా అన్నాడు. ఎందుకంటే మర్నాడు పొద్దున మంగళాన్ని పిలిచాడు. ఆ మంగళాడేమో మొదలుపెట్టాడు ఇలా చేయండి. సరే మంగళి, నీకు తెలుసురా, నువ్వు బ్రహ్మమురా, ఇలాగా నువ్వు బ్రహ్మమురా. అయ్యయ్యయ్యో నా పాపం చుట్టుకుంటుంది, ఇదేమిటి స్వామి ఇలాగంటే వాడు మంగళకి ఎత్తి పెట్టేస్తాడు. సరే సరే పర్వాలేదే చెయ్యి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతగీత, నువ్వు బ్రహ్మమురా అంటే ఇదేమిటి స్వామిజీ నాకు పాపం చుట్టుకుంటుంది, నేనెక్కడ బ్రహ్మం వాడు పడి కత్తి. ఇలాగా అక్కడ వాడు వచ్చి వాడు ఎందుకంటే వాడు కూర్చున్నాడు, ఆ పండితుడు ద్వైతి. వీడేమో గడిగడికేమో ఇది నాటకం. సరిగ్గా ఆఖరికి వాడేమో మంగళ కింద పెట్టి ఇంక నీ చేయాలంటే లేదురా బాబు చేయకి మాట్లాడినంటే వాడు చేసేసి పోతాడు. అప్పుడు వాడు చెప్తాడు, అన్ని శాస్త్రాలు చదివి ఈ మంగళాడిలాగే అంటే చెప్పినా నీకు బోధపడితే అద్వైతం. వాడు నువ్వు ఒకటే శాస్త్రార్థం అయిపోయి పోమనమాట. కావలో పోతున్నవాడు ఆవిడ పట్టుకున్నాడు బ్రహ్మ అంటే వాడికి ఏమర్థం అవుతుంది? పండితుడు కూడా అంతే, పాండిత్యం కూడా పండిత. అందుకని ఉపనిషత్తుల్లో ప్రతిపాదించింది నిర్వికార నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే నాయన. భేదస్య ఉపాసనార్థత్వా. భేదం ఎందుకు చెప్పారంటే ఉపాసన. ఎందుకంటే వాడికి ఎన్ని చెప్పినా బోధపడు. అందుకని నువ్వు ఇది పరమాత్మ అనుకుని ప్రథమా ప్రతిమా పూజ, జపస్తుతిస్తు మధ్యమా, ఉత్తమా మానసీ పూజ, సోహం భావ ఉత్తమోత్తమం. కనుక మొట్టమొదట అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత ధ్యానాలు, జపస్థుతులు, ఉత్తమైన మానసి పూజ, దాని తర్వాత సోహం భావం ఉత్తమోత్తమ. అపి చైవం ఏకే ఒక శాఖ వాళ్ళు ఈ ద్వైతాన్ని నిందిస్తున్నారు. ఉదరమంతరం గురుతే అదతస్య భయం భవతి. ఆ పరమాత్మతో ఏ మాత్రము నువ్వు భేదమని తెలుసుకున్నా నీలో భయం ఉండి తీరుతుంది. భేదనిందాపూర్వ భేద దర్శనమేవ ఏకం శాకిన మృత్యుస మృత్యుమాప్నోతి నానేవ పశ్యతి. మృత్యువు నుంచి మృత్యువుకి జారు బండలో జారినట్టు జారుతూ పోతూ ఉంటాడు. సంసారం అంటే అది జారుతూ ఇంక మళ్ళీ వాడిని పట్టుకోకర్లేదు, వెళ్ళిపోతూ ఉంటాడు. స్నేహ నానాస్తి కించిన, ఇక్కడ నానాత్వం లేదు. ఏకం సత్విప్రా బహుదా వదంతి. ఇవన్నీ చెప్పారు కనుక ఇక్కడ ఏకత్వాన్ని ప్రతిపాదించారు నాయన. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్నే ప్రతిపాదించారు. అంతేకాని ఇక్కడ సాకార సగుణము కాదు. అరూపవదేవ హి తత్ప్రధానత్వా. ఎందుకంటే ఇంత చెప్పడం అక్కడ ద్వైతదర్శి ఉన్నాడే వల్లభాచార్య శిష్యుడు, మొట్టమొదటిసారి వచ్చాడు అణువాదం తీసుకుని. వాడికి బుర్రకెక్కించాలి, బాబు శాస్త్రాలు చెప్పింది ద్వైతం కాదురా బాబు, అద్వైతమే. నీకు దాన్ని పట్టుకోలేకపోతున్నా నువ్వు ద్వైతాన్ని ఆచరించు, అది వేరే సంగతి. నువ్వు ఉపాసన చేసుకో, కర్మలు చేసుకో, ఏది కావాలంటే అది చేసుకో. మెల్లిమెల్లిగా పరమాత్మ నిన్ను ముందుకు తీసుకొస్తాడు కదా. అంతేకాని విషయం ఇది అని నువ్వు ప్రతిపాదించదు. నీకేది కావాలో అది నువ్వు తీసుకో. నా జోషయ్యే సర్వకర్మాణి
నా బుద్ధిభేదం జరిగేది. వాడు ఎక్కడుంటే అక్కడే ఉండని వాడు. వానిలో బుద్ధిభేదాన్ని నువ్వు ఇదేంటో ఇచ్చేస్తున్నావు, అద్వైతం అంతా శ్రేష్టం, అదంతా వదిలిపెట్టి ఇక్కడికి రాని వాడిని అనుకో. వాడు ఎక్కడుంటే వాడు అదే చేసుకోదు. నా బుద్ధిభేదం జరిగేది. కానీ శాస్త్రం ఏది ప్రతిపాదిస్తుంది అంటే అదని చెప్పు. అది అరూపవదేవ హి తత్ప్రధానత్వాత్. అరూపవత్యేవ హి తత్ప్రధానత్వాత్. రూపాదిహీనం అవధారణీయం న విపరీతం. రూపము లేనిదే తెలుసుకోవాలి. ఎందుకని? అదే ప్రధానం. అస్థూలమనో శబ్దం అని చెప్పారు. దివ్యోహమూర్త. ఇవన్నీ ఆ రూపాన్ని నిషేధిస్తున్నాయి శాస్త్రాలు. నేతి నేతి ఏమీ లేదు అందులో. ఏది లేదన్నప్పుడు అపంచకృత పంచ మహాభూతాలను నిషేధించారు, పంచకృత పంచ మహాభూతాలను నిషేధించారు. వీటికి ఆధారం ఏదైతే ఉందో అదే నువ్వు నాయనా అని చెప్పారు. కనుక ఇవన్నీ నిర్గుణ పరబ్రహ్మ పరకములు, అస్థూలము, అశబ్దము, దివ్యోహమూర్తి అన్నది. మరి భేదశుద్ధులను ఒప్పుకుంటే ఏమిటవుతుంది? వాక్య భేదం. 8 దోషాలని చెప్పారు కదా. అందుకని ప్రత్యక్షాది ప్రసిద్ధస్య ప్రపంచస్య అనువాదకత్వేన నిర్విశేష బ్రహ్మ పరత్వా. నిర్విశేష బ్రహ్మ అందుకని అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. అధ్యాసము అపవాదం. నిష్ప్రపంచం ప్రపంచ రాహిత్యాన్ని మేము చెప్తున్నాము ఉపనిషత్తులో. ప్రపంచ రాహిత్యము దానికి ఆధారం ఏమిటి? ముందు అధ్యసించు. ఇప్పుడు ఎదురుండా పెద్ద ఖాళీ స్థలం ఉందనుకో, ఇది మైదానము అంటాం. మైదానం అంటే నాకు అర్థం కాలేదంటాడు. ఖాళీ స్థలం అది అర్థం కాలేదంటాడు. అంటే ఓ పని చేయి, నువ్వు ఆ పొలం అంతా దున్ను, అక్కడ ఏదో పండించు, ఆ పంటంతా కోసేయి, అమ్మని సమతలం చెయ్యి, దీన్ని మైదానం అంటారంటే ఇప్పుడు అర్థమైంది. అందుకనేమిటి? అధ్యారోప అపవాదాభ్య. ముందు ఈ సృష్టి అంతా ఆ పరమాత్మ నుంచి జరిగింది, మళ్ళీ ఈ సృష్టి ఏమో పరమాత్మలో లేదు అని చెప్తే అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం, ప్రపంచ రాహిత్యమైనటువంటి నిష్ప్రపంచం ప్రపంచతే విస్తారంగా చెప్తున్నాం. మరి నువ్వు నిర్గుణ నిరాకార నిర్విశేష పరబ్రహ్మమే తాత్పర్యము ఉపనిషత్తులకు చెప్పినప్పుడు మరి సాకార సగుణ బ్రహ్మ వాక్యాలు కూడా చెప్పారు కదా. వాటి గతేం కాను, అవి ఎక్కడికి పోతాయి అంటే ప్రకాశవచ్చైవ అవైషమ్యం అవయర్థం అవయర్థం ప్రకాశవత్య అవయర్థం అవయర్థం ఉంది. వైయర్థ్యం అర్థం. ప్రకాశవచ్చా దీర్ఘం ఉంది కదా. దీర్ఘం ఉన్నప్పుడు అది అవన ఆకర్ష ప్రకాశవచ్చ అవయర్థ్యం అవయర్థ్యాత్ అంటే వ్యర్థం కాదు. ప్రకాశం వల్లే వ్యర్థం కాదు. ఏ విధంగా అయితే సూర్యుని ప్రకాశంలో మనము వేళ్ళు చూపిస్తే వేళ్ళు ఆడిస్తుంటే ఆ నీడ కూడా ఆడుతూ ఉంటుంది. అంతేకాని ఆ సూర్యునిలో ఆ సూర్యుని ప్రకాశంలో ఏమీ తేడా లేదు. అదే విధంగా బ్రహ్మాపి పృథివ్యాది ఆకారతాం ప్రతిపాద్యతే. ఆ పరబ్రహ్మము కూడా ఈ పృథివ్యాది రూపంలో వికారమవుతోంది. తాదృశోపదేశ ఉపాసనార్థం, ఉపాసన చేయడానికి. అథ అవయర్థ్యం సర్వేషాం శృతీనాం ప్రమాణత్వాత్ కేషాంచిత్ వయ్యర్థం నయుక్తం. అందుకని అన్ని శృతులు ప్రమాణమే కనుక కొన్ని శృతులు వ్యర్థమని చెప్పడానికి వీల్లేదు. ఏవి? సాకార సగుణం చెప్పాడు. అందుకని ఉపాధిగా బ్రహ్మణో నద్విరూపత్వం. ఉపాధి ఉంది కనుక బ్రహ్మకు 2 రూపాలు ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు.
ఉపాధితో ఉన్నదాన్ని ఉపాసన చేసుకోవడానికి. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తారేంటి, పుట్టికి ఎగలేమో స్వర్గానికి ఎగురుతున్నాను. నువ్వు అంత దూరం పోలేవు, అందుకని నువ్వు ఉపాధితో ఉన్నటువంటి వాటిని ఉపాసన చేసుకో. ఉపాధీనా అవిద్యా కల్పితత్వ, నీ ఉపాధే అవిద్యతో కల్పించబడింది అని చెప్పినప్పుడు మిగిలిన ఉపాధులన్నీ మీరు విద్యతో కల్పించబడ్డాయా? ఉపాధి అంటే అవిద్య, అజ్ఞానం. వస్తుత్వానుపత్తి, ఉపాధితో ఉన్నది, ఉపాధి కల్పించబడినది అది పరబ్రహ్మ వస్తువు కాదు. ఉపాధులని తీసేయాలి. అందుకని ఆహచ తన్మాత్రం ఆహచ తన్మాత్రం ఆహచ తన్మాత్రం ఆహచ తన్మాత్రం ఆహచ తన్మాత్రం ఆహచ తన్మాత్రం. అది ఇక్కడ చెప్పారు ఎలాగా? తన్మాత్రం తత్మాత్రం స యథా సైంధవగణో అనంతరో బాహ్య కృష్ణో రసగణ ఏవం వా అరే అయమాత్మ అనంతరో బాహ్య ప్రజ్ఞానగణ ఏవ. ఏ విధంగా అయితే సైంధవం అంటే ఉప్పు గడ్డ, లోపల బయట అన్ని చోట్ల ఉప్పుగానే ఉంటుంది, ఒకటే రసం. అదే విధంగా అరే మైత్రి అయమాత్మ నా అనంతర నా బాహ్య, లోపల ఉంది బయట ఉంది అన్ని చోట్ల ఉంది. ఇది బోధ స్వరూపము, ప్రజ్ఞాన ఘనము, చైతన్య స్వరూపం, జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము. మరి ఈ చైతన్యము, జ్ఞానము, ఆనందము అనే గుణాలు కదా. మరి నిర్గుణం అంటున్నా, మళ్ళీ గుణాలు ఎందుకు ప్రతిపాదించావు అంటే ఇప్పుడు అది అలీక వస్తువు అని తెలుసుకోవద్దు. ఆకాశ కుసుమము వంధ్యాపత్రులాగా ఒక వస్తువు లేదనుకోవద్దు. అందుకని సత్యం అని చెప్తాం, అది ఉంది. సరే, ఉంది అన్నప్పుడు ఏ గోడ దిబ్బలోగా ఏమి జ్ఞానం లేకుండా ఉందా అంటే జ్ఞాన స్వరూపం. మరి అది దుఃఖ స్వరూపమా కాదు, ఆనంద స్వరూపం. కానీ నువ్వు ఇవి విపరీతంగా అర్థం చేసుకోవద్దు ఉంది అని చెప్పినప్పుడు. అందుకని విశేషణాలు చెప్పారు. అసలు చూస్తే ఈ సత్యం జ్ఞానం అనంతమైనటువంటి విశేషణాలు కూడా ఆ స్వరూప బ్రహ్మకు లేవు. తన్మాత్రం అంటే చైతన్య మాత్రం, బయట లోపల కారణం లేదు, దానికి ఏమి అని చెప్పినప్పుడు అది కేవలం చైతన్య మాత్రం. దర్శయతి చాథోపి స్మర్యతే దర్శతి చాథోపి స్మర్యతే దర్శయతి చాథోపి స్మర్యతే దర్శయతి చాథోపి స్మర్యతే దర్శయతి చాథోపి స్మర్యతే దర్శయతి చాథోపి స్మర్యతే. ఏమిటి? రూపంతో చెప్పిన శృతుల్ని మళ్ళీ వాళ్ళే ఖండించారు. సవిశేష శృతి సిద్ధే ప్రపంచస్య ఉపదేశానర్థక్యం స్యాత్. సవిశేషంతో చెప్పినటువంటి శృతులని అవి ఖండించారు అని చెప్పారే, ఆ ఖండించినది నువ్వు సవిశేషము అని ఉంటే ఈ ఖండనలన్నీ వ్యర్థమవుతాయి. అంటే అథాత ఆదేశో నేతి నేతి. చూడండి, నేతి నేతి సూత్రం కాదు, దర్శేతి చాథో అపిస్మరతి. ఇక్కడ ఏమిటి? సవిశేష రూపంలో చెప్పినవన్నీ కూడా ఖండించారు. ఉపదేశం ఏమిటి? నేతి నేతి. సూక్ష్మభూతాలు కానీ సూక్ష్మభూత కానీ లేవో, స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ ఆ బ్రహ్మకు లేదు. అన్య దేవత విదితాదుతో విదితాదధి. ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో విషయ రూపముగా, అన్యదేవ విషయము అన్నప్పుడు అదొక వస్తువు.
ఆ వస్తువు నేను చూస్తున్నాను, నాకు తెలుసును అంటావు. అంటే ఏమిటి? అన్యదేవ తద్విదితాత్, ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో అవన్నీ కూడా విషయాలు. సరే, తెలుసుకుంటున్నటువంటి విషయాలంటే ద్వైతం వచ్చేస్తుంది. ద్వైతం లేదు, అన్యదేవ, ద్వైతానికన్నా భిన్నము, అది విషయ రూపము కాదు. అవిదితాదధి, మాయా, విరాట్, సూత్రాత్మ, ఈశ్వరుడు నీకు తెలుసా? చూసావా? మీ తల్లి రాత్రి ఫోన్ చేశారేమిటి? ఇలా బలానా వాడు విరాట్ పురుషుడు ఇక్కడ ఉన్నాడు, అవి తెలియదు. అందుకని అవిదితాదధి, నువ్వు ఏదైతే తెలియదంటున్నావో వాటన్నిటికన్నా పై ఆ విరాట్ కన్నా, ఆ సూత్రాత్మ కన్నా, సమిష్టి హిరణ్య గర్భుడు కన్నా, ఆ ఈశ్వరుని కన్నా పైన ఉంది. అవిదితాదధి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఆ ఆత్మగా. అందుకనే ఆ గార్గి వాడిని ఇరకాటంలో, యాజ్ఞవల్కుని ఇరకాటంలో పెట్టాలని 2 ప్రశ్నలు వేస్తుంది. మొత్తం చెప్పాను కదా ప్రసంగం. ఎందుకని అది నిరాకార నిర్గుణం. నిరాకార నిర్గుణ వస్తువుని నువ్వు మాటలతో చెప్పలేవు. చెప్పావంటే శాస్త్ర విరుద్ధం. నువ్వు చెప్పలేదు, అదిగో నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు, ఓడిపోయాడు. చెప్పావు, ఎక్కడైతే శాస్త్రం నిషేధించో అక్కడ నువ్వు చెప్పావు. ఈ విధంగా 2 విధాలుగా ఇరకాటం పెట్టింది కనుక అప్పుడు ఈ బ్రహ్మవేత్తలు దీని గురించి ఇలా చెప్తున్నారని తప్పుకున్నాడు. నిర్విశేషత్వం దర్శయతి, శృతుల్లో కూడాను ఆ బ్రహ్మ నిర్విశేషం అంటే స్మర్యతేపి అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. చూడండి, అనాదిమత్పరం బ్రహ్మ నా సత్ నా సత్ తదుచ్యతే, నిర్విశేషం బ్రహ్మ. తర్వాత ఈ బ్రహ్మకు ఆదిమత్ కార్యం నభవతి. సద్ అంటే ఇంద్రియ వేద్యం, అసత్ అంటే పరోక్షం. పరోక్షము కాదు, ప్రత్యక్షము కాదు. అంటే స్వప్రకాశతత్వం. నువ్వు స్వప్నంలో ఏ ప్రకాశతత్వాన్ని చూస్తున్నావో అదే ఆత్మ, అదే పరమాత్మ. అత ఏవ చ ఉపమా సూర్యకాదివత్. 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 అత ఏవ అయం ఆత్మా చైతన్య రూపో నిర్విశేషో అవాంగ్మనసా తీతః. ఎందుకంటే ఈ ఆత్మ చైతన్య స్వరూపము, నిర్విశేషము, మనస్సుకి వాక్కుకి అతీతం. తర్వాత ప్రపంచం నిషేధించారు దీంట్లో. అత ఏవ ఉపాధికం అపరమార్థికం. ఉపాధితో కూడుకున్నది ఏది పారమార్థిక స్వరూపం కాదు. సవిశేషం అభిప్రేత్య జలసూర్యకాదివత్ ఉపమా ఉపాదీయతే. ఆ నిర్విశేషమైనటువంటి పరమాత్మకి ఉపాసన గురించి రూపము చెప్పాలి అనే ఉద్దేశంతో జలసూర్యకాదివత్ అన్నారు. జలసూర్యాదికాత్ అన్న ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? ఆ సూర్యుడు నీళ్ళలో ప్రతిబింబిస్తాడు, అదేవిధంగా పరమాత్మ ఈ అంతఃకరణలో ప్రతిబింబిస్తుంది. అంటే అక్కడ సూర్యుడికి అవయవాలు ఉన్నాయి, ఇక్కడ వీడికి అవయవాలు ఉన్నట్టు మన సవిశేషం అనుకోవచ్చు కదా అంటే అలా కాదు నాయన. అసలు ఆయన నిర్విశేషుడు, మరి నీకు ఉపాధి ఉంది కదా, ఉపాధి ఉంది కనుక అది అనువాదం చేయడానికి సోపాధికము సూర్యునిలాగా అని చెప్పారు. తర్వాత సృష్టి వాక్యాలన్నీ సోపాధికత్వాన్ని రూపిస్తున్నాయి. అవన్నీ కూడాను ఉపాసన గురించి చెప్పింది.
ఏకదా బహుదా చేవ దృశ్యతే జలచంద్రవా వివస్వాన్ అపో భిన్న బహుదా ఏకో అనుగచ్చత్. ఇలాంటివన్నీ ఏమో చెప్పారు శృతిలో. నేను ఇవన్నీ ఎందుకంటే ఉపాసనకని. అంబువత్ అగ్రహణాస్తు న తథాత్వం. అంబువత్ అగ్రహణాత్తు 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 న తథాత్వం. అంబువత్ అగ్రహణాత్ న జలసూరికాదివత్. అంబు అంటే ఇక్కడ అంబువత్ అగ్రహణాత్. అంబు అంటే జలం, లేకపోతే దూరం ఉన్నట్టు ఆకారం కదా. ఇక్కడ జలాన్ని గురించి చెప్తున్నారు కదా. న జలసూరికాదివత్ అని చెప్పినప్పుడు మూర్తేభ్యో భిన్నం ఇతరస్థం మూర్తం జలం యథా గృహ్యతే. అంటే ఈ ప్రతిబింబము బింబము కన్నా వేరుగా ఉంటుంది. న తథా అమూర్త బ్రహ్మ. ఈ మూర్తులకు ఏవైతే మూర్తితో ఉందో అదే ప్రతిబింబంగా కనిపిస్తుంది. అలా కాదు పరబ్రహ్మము అంటే ఈ మూర్తిత్వము లేనిది అమూర్తం బ్రహ్మ. ఎందుకని? సర్వగతత్వ, అన్ని చోట్ల వ్యాపకమై ఉంది. ఈ జలచంద్రవత్ అన్నది విషమ దృష్టాంతం. తర్వాత వృద్ధి హ్రాస భాక్తం అంతర్భావాత్ ఉభయ సామంజస్యాదేవం. వృద్ధి హ్రాస భ్యాక్తం అంతర్భావాత్ ఉభయ సామంజసాత్ ఏవం. వృద్ధి హ్రాస భాక్తత్వం అంతర్భావాత్. వృద్ధి హ్రాస భాక్త్వం అంతర్భావాత్ ఉభయ సామంజస్యాదేవం. ఉభయ సామంజస్యాదేవం. వృద్ధి హ్రాస భాక్తత్వం అంతర్భావాత్. వృద్ధి హ్రాస భాక్త్వం అంతర్భావాత్ ఉభయ సామంజస్యాదేవం. ఉభయ సామంజస్యాదేవం. ఇది జలచంద్రుడు అన్నప్పుడు అందులో ఉపాధిని బట్టి చిన్న ఉపాధి ఎందుకో చిన్నగా కనిపిస్తుంది, నీళ్లు పెద్దగా ఉంటే పెద్దగా కనిపించవచ్చు. వృద్ధి హ్రాసం, జలగత వృద్ధి హ్రాస భాక్తం, ఆ జలాన్ని బట్టి అది పెద్దది చిన్నగా కనిపిస్తుంది. తద్ ఔపాధికం నా పారమార్థికం. ఉపాధి చిన్నది పెద్దది అవడం వల్ల నాకు కనిపిస్తుంది, ఇది పారమార్థిక స్వరూపం కాదు. ఈ జల ఉపాధి వల్ల చిన్నదిగా పెద్దదిగా కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో, ఈ చిన్నది పెద్దది అన్నది ఆ బింబానికి వర్తించదు. బింబం ఎంత ఉందో అంతే ఉంటుంది కదా. ఒకటి నా పారమార్థ్యం కింటు ఔపాధికం. తరువాత ఇక్కడ వివక్షిత అంశం. వివక్షిత అంశం ఏమిటి? ఉపాధి మూలాన ప్రతిబింబము, అంతే. ఉపాధి లేకపోతే ప్రతిబింబం లేదు. అందుకని ఉభయ సామంజస్యం, ఈ రెండు దృష్టాంతాల్లో కూడాను జగత్ ఉద్ధ్యాసము, తర్వాత దేహ ఉపాధి ఇవన్నీ చెప్పారే, ఇవన్నీ కూడా ఉపాధి మూలాన పెద్దది చిన్నదిగా కనిపిస్తుంది, కానీ బింబంలో తేడా లేదు. అందుకని సామంజస్యం అన్నారు. అసలు ఈ
ఇక్కడ సర్వసారూప్యాన్ని మనం చెప్పలేము. ఇప్పుడు వాడు అంటాడు, మరి నువ్వు అధ్యాసము అన్నావు కదా, చైతన్యానికి జడానికి తాదాత్మ్య అధ్యాసము అన్నావు. మరి నీ చైతన్యము నిరుపాధికం కదా, నిర్గుణం కదా, నిరాకారం కదా, దానిలో అధ్యాసం ఎలాగా అంటే ఆకాశంలాగా అంటాడు. ఆకాశంలో నీలి రంగు ఉందా? కడాహాకారం ఉందా? ధూళి దూసరంతో ఉంటుందా? మరి అది నిరూపమైన ఆకాశంలో నువ్వన్నీ ఇలాగా ఆరోపిస్తున్నావో అదే విధంగా నిరాకారమైన పరిభ్రమములో నువ్వు ఏమైనా అధ్యాసం చేయొచ్చు. అందుకనే మొదటి రోజు మనం ఏం చెప్పుకున్నాం? 9 రకాల అధ్యాసాలు. దర్శనాచ 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 అనుప్రవిశ్య అన్నారు. అంతరనుప్రవేశ ప్రతిబింబే, ఆ ప్రతిబింబ రూపంలో లోపల ప్రవేశించాడు అని చెప్పారు కనుక దర్శనాచ. ఇదంతా ఏమిటి? పరబ్రహ్మము నిరాకార నిర్గుణము అదే మనలో ఉన్నది అని ఎలా తెలుసుకోగలవు అంటే శాస్త్రీయ గమనం. శాస్త్ర అధ్యయనం లేకుండా ఇది బోధపడదు. లేకపోతే శాస్త్రం చదివిన వాళ్ళు చెప్పాలి, శాస్త్రం చదివిన వాళ్ళు చెప్పాలి. అందుకనే బ్రహ్మజ్ఞానానికి లక్షణాలు చెప్తూ తైత్రీయంలో శ్రోత్రియస్య చాకామహతస్య అన్నారు. అకామహత శ్రోత్రియస్య, శాస్త్రజ్ఞానం పూర్తిగా కలవాడు, ఏ కోరికలు లేనటువంటి వాడు ఈ బ్రహ్మజ్ఞానానికి అర్హుడు. ఒకటి. అదే బృహదారణ్యకంలో పెడితే అవృజినస్య, అజాగ్రత్త మనస్సులో కూడా ఏ విధమైనటువంటి వాసనలు లేనివాడు అని చెప్పారు. వాడే దీనికి అధికారి. పురశ్చక్రే ద్యోత పురశ్చక్రే చతుష్పద పురస్సపక్షి భూత పురః పురుష ఆవిశదితి అని చెప్పారు. మొట్టమొదట 2 పాదాలు ఉన్నవాడు, తర్వాత 4 పాదాల వాడు అయ్యాడు, ముందు పక్షి అయ్యాడు, తర్వాత పురుషుడు అయ్యాడు. ఇవన్నీ చెప్పారు. ఆ పరమాత్మ అంటే ఏమిటి? ఈ అన్ని రూపాల్లో ఆయనే ప్రవేశించాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవేశ్య, ఈ దేహములలో ప్రతిబింబ రూపముగా లోపల ప్రవేశించెను అని చెప్పారే కానీ ఎందుకని మనకు ఉపాధి ఉంది కనుక చెప్పారే కానీ ఆయన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము అని చెప్పారు. ఇది ఉభయలింగాధికరణం అయింది కదా. ఇది ఎన్నోది? 5వ కదా, 5వ. ఇందులో ఎన్ని అధికరణాలు?